విశాఖ కేజీహెచ్లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి గైనకాలజీ వార్డులో ఓ శిశువును ఒక కుటుంబానికి బదులుగా మరో కుటుంబానికి అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు అయోమయానికి గురి కావడంతో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ అప్రమత్తమయ్యారు. ప్రాథమిక విచారణలో ఆయా చేసిన పొరపాటు వల్ల ఒకరి బిడ్డను వేరొకరికి ఇవ్వడం జరిగిందని తేలడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ఎవరి బిడ్డను వారికి అప్పగించడంతో వివాదం సమసిపోయిందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ వివరణ ఇచ్చారు. అయితే ఇది చిన్న తప్పే అయినా దీని మీద విచారణకు ఆదేశించామని, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు బిడ్డ తారుమారు అనే ఒక అంశం మనకు పేపర్లో వచ్చింది. ఇది ట్రూగా మనం చెప్పాలి అంటే అది ఇద్దరు పేషెంట్స్ని ఒకేసారి మనం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. అటువంటి వచ్చేటప్పుడు వాళ్ళకి నెంబర్ 1 నెంబర్ 2 అని మనం పెడతాము. పెట్టి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి చేస్తాం. ఇక్కడ ఏమైందంటే నెంబర్ 2 సీరియస్గా ఉండడం వల్ల ఆ నెంబర్ 1 ప్లేస్లో ఆవిడకి ముందు ఆపరేషన్ చేయాలని గైనకాలజిస్ట్ డిసైడ్ చేశారు. ఆవిడ ఆపరేషన్ అయితే చేశారు. ఆ బేబీకి ఆపరేషన్ చేసిన వెంటనే పుట్టిన బిడ్డకి ఇమ్మీడియట్గా ఆ బిడ్డని తల్లికి చూపిస్తారు. తల్లి కాన్షియస్గానే ఉంటుంది, కంప్లీట్ కాన్షియస్గా ఉంటారు. తల్లికి చూపించి అమ్మ నీకు బేబీ గర్ల్ అయితే బేబీ బాయ్ అయితే బేబీ బాయ్ అని ఆవిడకి చూపించి ఆవిడ గుండెల మీద ఆ బేబీని వేస్తారు. వేసిన తర్వాత తల్లి పట్టుకొని ఆ బేబీని పట్టుకున్న తర్వాత ఆ బేబీని పక్కనున్న ట్రేలో పెట్టి మళ్ళీ తల్లికి బేబీకి కలిపి ఆపరేషన్ థియేటర్లోనే ఫోటో తీయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ చేసిన బేబీని రీసెస్టేట్ చేయడానికి పక్కన ఉంచారు. ఒక 40 మినిట్స్ తర్వాత రెండో కేసు కూడా చేయడం అనేది జరిగిన తర్వాత అక్కడ కూడా అదే ప్రక్రియ. పుట్టిన బేబీ ఎవరు ఏంటి అనేది తల్లికి క్లియర్ కట్గా చూపిస్తారు. అలా చూపించారనేది ఈతల పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న తల్లి కూడా చూసింది. ఆవిడికి ఏ బేబీ పుట్టింది, ఎవరు పుట్టారు అనేది లోపల తెలుసు ఇద్దరికి. ఎందుకంటే బేబీ తీసిన వెంటనే సూచర్స్ వేయడం అనేది జరుగుతుంది. ఆ సూచర్ వేసే టైము, రికవర్ అయ్యే టైము, వీటన్నిటిలో ఇద్దరు 2 టేబుల్ మీద ఉన్నారు కాబట్టి అవతల ఉన్న బేబీకి కూడా మదర్కి కూడా ఎవరు పుట్టారనేది ఈవిడ కూడా చూసింది. చూసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఏ బేబీ పుట్టిన తర్వాత మీకు ఈ పలానా బేబీ పుట్టారు అనేది బయటకు వచ్చి వాళ్ళ రిలేటివ్స్కి చెప్తారు. ఈ చెప్పేటప్పుడు ఏమైందంటే 1 బేబీ 2 బేబీ అనేది 2 నంబర్లు వీళ్ళు మిస్టేక్ అయ్యి వాళ్ళ బేబీ తాలూకా వీళ్ళ బేబీ తాలూకా వాళ్ళని చెప్పడం అనేది జరిగింది. యాక్చువల్గా మదర్లకు తెలుసు, క్లియర్ కట్గా తెలుసు ఎవ్రీథింగ్. డాక్టర్ గారు వాళ్ళకి చూపించడం, ఫోటో కూడా ఉంటుంది మన దగ్గర, ప్రూఫ్కి మన దగ్గర ఫోటో కూడా ఉంటుంది. ఇది చేసిన తర్వాత లోపల మనం బేబీని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది రొటీన్గా ఎవరైతే స్టాఫ్ నర్స్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళే ఆ బేబీని హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఇది తెలియకుండా ఒక బేబీని మా దగ్గర ఉన్న ఆయమ్మ ఇంకొకరికి ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా స్టాఫ్ నర్సే హ్యాండ్ ఓవర్ చేసుకొని స్టాఫ్ నర్సు రిజిస్టర్లో ఎంటర్ చేసుకుంటూ ఉండడం వల్ల వీళ్ళ లిస్టు పేర్లు ఇవన్నీ ఎంటర్ చేసుకున్న సమయం తర్వాత ఇమీడియట్గా ఈ బేబీని వేరే వాళ్ళకి ఆవిడ ఇచ్చేయడం అనేది జరిగింది. దాంతో వాళ్ళ పేరెంట్ తాలూకా అటెండెంట్స్ మాకు పలానా బిడ్డ కదా పుట్టారు, ఈ బిడ్డని ఇచ్చారేంటనే వాళ్ళ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అది కరెక్టే, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అనేది వాళ్ళ సహజం. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా బేబీల్ని డాక్టర్ గారు ఎవరైతే ఆపరేట్ చేశారో అక్కడ ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా పిలిపించి ఇదమ్మా ఇది ఇలా జరిగింది, ఇది మీ బేబీ వీళ్ళు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. చెప్పిన తర్వాత ఎవరైతే తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు కదా, లోపల ఆల్రెడీ క్లియర్ కట్గా ఫోటో తీసుకున్నాం, క్లియర్ కట్గా ఆ బేబీని ఛాతీ మీద వేసుకుంటుంది. ఆ బేబీని ఛాతీ మీద వేసుకున్న తర్వాత కూడా బేబీతో పాటు తల్లి ఫోటో ఉంటుంది. సో ఆ తల్లి చెప్పింది నాకు పుట్టిన బిడ్డ ఇదే, నేను చూసుకున్నాను, నేను లోపల నేనే చూసుకున్నానని చెప్పి
ఆవిడికి పుట్టిన బిడ్డ కూడా ఆవిడకి చూసుకున్నది కాబట్టి ఆవిడ కూడా నా బిడ్డ ఈవిడే అని చెప్పినది వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి తెలిసి వాళ్ళు హ్యాపీగా అది సుఖాంతం అయ్యి ఎవరి బిడ్డను వాళ్ళకి ఇవ్వడం అనేది అయితే జరిగింది. ఇది ఇక్కడ వరకు బాగానే జరిగింది. జరిగిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది వచ్చిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి అమ్మ మీకు జరిగింది ఇది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడం అనేది జరిగింది. సో అటు పేరెంట్స్ ఇటు డాక్టర్స్ సిస్టర్స్ అందరూ కన్విన్స్ అయ్యారు. అందరూ కన్విన్స్ అయ్యి ఇది కరెక్టే, ఏం జరిగింది అనేది కరెక్టే అనేది ప్రూఫ్లతో సహా వాళ్ళకి చూపించడం అన్నీ అయిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్గా నథింగ్ బిగ్ రాంగ్ ఇన్ దిస్. ఎందుకంటే ఐడెంటిఫై చేయకపోవడం అనేది అయితే లేదు, ఇమ్మీడియట్గా చేయడం అనేది జరిగింది. అది చక్కగా ఇదంతా జరగడం అనేది జరిగింది. జరిగిన తర్వాత ఏంటంటే నేను వెళ్ళి చూసిన తర్వాత ఈ చిన్నదైన మిస్టేక్ ఎందుకు జరిగింది, ఇది కూడా జరగడానికి లేదు. ఇమ్మీడియట్గా నేను ఎంక్వైరీ కమిటీ వేసి ఎవరి మిస్టేకు ఏంటి అనేది నాకు క్లియర్ కట్గా నాకు ఇవ్వండి. ఇది చేసి ఇటువంటిది ఈ చిన్న పొరపాటు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని కమిటీ వేశాను, ఎంక్వైరీ కమిటీలో వాళ్ళు తేల్చారు. ఎందుకంటే సిస్టర్కి తెలియకుండా ఈ బేబీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళేమీ బయటకు ఇచ్చేయలేదు, హ్యాండ్ ఓవర్ చేశారు అంతే. విత్ ఇన్ ద హాస్పిటల్, ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్, హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పారు. సో అటువంటి చిన్న మిస్టేక్స్ కూడా జరగకుండా నేను వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు అయితే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు అది అయిపోతుంది. సో అందుగురించిన ఇటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంకెప్పుడు ఫ్యూచర్లో ఉండకుండా కూడా నేను కమిటీ సిఫార్సు చేశారు. ఆ సిఫార్సులు ఏంటంటే ఏ వ్యక్తిని హాస్పిటల్లో పనిచేసే వ్యక్తిని ఒకే చోట ఎక్కువసేపు వాళ్ళని ఉంచకూడదు, వాళ్ళని రొటేషన్లో పెడితే కంపల్సరీ కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ కొత్తగా వాళ్ళు కూర్చొని మొత్తం అంతా అది క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు ఏదైనా తప్పుడు ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తప్పుడు ఆలోచనలు ఎటువంటివి ఉండకుండా ఉండాలంటే వీళ్ళు రొటేషన్ పెట్టమని చెప్పని వాళ్ళు సిఫార్సు చేశారు. సో ఇది ఇంతకుముందు నేను సూపరింటెండెంట్గా ఉండేటప్పుడు నేను ఇది ఇంప్లిమెంట్ చేశాను. అది కొన్ని సంవత్సరాలుగా అది జరగలేదు, అది నేను ఇంప్లిమెంట్ చేసి అందరినీ మార్చి రొటేషన్లో వెళ్తే ప్రతి ఒక్కరికి అన్ని చోట్ల పనులు వస్తాయని చెప్పని పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కంగారు పడాల్సిన అవసరం లేదు, అంతా బాగానే సవ్యంగానే ఉంది. బేబీ అండ్ మదర్స్ బోత్ ఆర్ హెల్దీ, దే ఆర్ గుడ్. ఒకరికి మేలు ఒకరికి బేబీ కాదు. సో అందరూ బాగున్నారు, దీంట్లో అయితే ఏ విధమైన ఇబ్బందులు లేవు.